నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు. తెల్లవారుజాము నుంచి ఆలయాలకు చేరుకుని పంచామృతాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన భక్తులు. కూటమి ప్రభుత్వంలో అత్యంత అవినీతి పరుడు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు. గెలిచి 6 నెలలు అవుతున్నా సమస్యలు పట్టించుకొని ఎమ్మెల్యే తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడంపై మండిపాటు. కొండబాబు అవినీతిపై డిప్యూటీ సీఎం మరియు కాకినాడ జిల్లా స్థానిక మంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలన్న మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి. కాకినాడ సెల్స్పై గత వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం. రైతుల నుంచి భూములు లాక్కోవడం తప్ప, లాక్కున్న భూములు రైతులకు ఇవ్వడం తప్ప అంటూ మండిపడ్డ మాజీ మంత్రులు కన్నబాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగగీత. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అవినీతిని అరికట్టి కాకినాడకు మంచి పేరు తెచ్చేలా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కాకినాడ జిల్లా స్థానిక మంత్రిగా చర్యలు తీసుకోవాలని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ద్వారంపూడి మాట్లాడుతూ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఎమ్మెల్యేగా గెలిచి 6 నెలలు అవుతున్నా కాకినాడలో ఉన్న సమస్యలను పరిష్కరించకపోగా తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాకినాడ పోర్టులోని రేషన్ బియ్యం అక్రమ రవాణాలో తన పేరును ప్రస్తావించి పోర్టు కార్మికులకు, వ్యాపారులకు తీవ్ర నష్టం తీసుకొస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో అత్యంత అవినీతి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి మాత్రమేనని అన్నారు. ప్రతి చోట కమిషన్ తీసుకుంటూ అందరి వ్యాపారస్తుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న కొండబాబు తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను ఎమ్మెల్యేగా చేసిన సమయంలో పోర్టులో రాష్ట్రంలోనే మిగతా అన్నింటికంటే లాభాల బాటలో నడిపించి పోర్టు కార్మికులకు మంచి పని దొరికే విధంగా చేసినట్లు చెప్పారు. ఎగుమతి దిగుమతిదారులకు అన్ని సదుపాయాలతో ఏర్పాట్లు చేశామని, అందువల్ల కాకినాడ పోర్టు దేశంలో అగ్రభాగంలో ఉందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో తనపై ఉన్న వ్యక్తిగత ద్వేషంతో కాకినాడ పోర్టు ప్రతిష్టను ప్రపంచంలోనే అత్యంత అవినీతి పోర్టుగా చూపించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూటమిలో ఉన్న నేతలు గమనించి కొండబాబు అవినీతిని అరికట్టి కాకినాడ పోర్టుని ముందంజలో ఉంచాలని కోరారు. కాకినాడలో వనమడి చేస్తున్న అవినీతి వివరాలను పవన్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. టీడీఆర్ బాండ్ల జారీ చేసిన విషయంలో అన్ని నిబంధనలను అనుసరించే వాటిని ఇచ్చామని అన్నారు. ఈ సమావేశంలో కాకినాడ వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీ కార్పొరేటర్ నలిబిలి సుజాత, సంఘాని నంద, మల్లా కిషోర్, దాసు తదితరులు పాల్గొన్నారు. 6 నెలల నుంచి కాకినాడలో ఏదో రైస్ వెళ్ళిపోతుందని చాలా పెద్ద స్టోరీలు అల్లేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారాలు చేసేసి దాని వెనకాల ద్వారంపూడి కుటుంబం ఉందని అనేసి నేను ఎమ్మెల్యే అయ్యే టైంకి 2019 ఎమ్మెల్యే అయ్యే టైంకి రైసు గోపాలపురం అంటే ఒరిస్సా, పారాదీప్, వైజాగ్, కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై, కాండ్ల మధ్యలో కొంచెం టుట్టికోరింగ్ అందరు ఎక్స్పోర్టర్లు అక్కడి నుంచి చేసుకునేవారు. నేను వచ్చిన తర్వాత రైస్ని అంటే ఆల్మోస్ట్ ఆల్ 98% ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే రైస్లో 98% రైస్ కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేలా చేశాను. గర్వంగా చెప్తున్నాను, కాకినాడ ఎక్స్పోర్ట్ అయ్యేలా చేశాను. దీనివల్ల కాకినాడలో లారీ వాళ్ళందరూ బాగుపడ్డారు. దీనివల్ల బోట్లో ఉన్న వాళ్ళందరూ బాగుపడ్డారు, బాధ్యుల వాళ్ళందరూ బాగుపడ్డారు. అందులో పనిచేసే సుమారు 10,000 మంది కార్మికులు బాగుపడ్డారు. ప్రతి వాళ్ళు 4-5 ఏళ్లతో భోజనం చేశారు, చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. ఒక్క ఉదాహరణ చెప్తాను. జస్ట్ లాస్ట్ ఇయర్ ఈ జనవరిలో హెచ్ఎంఎస్ అనే సంస్థ, ఆ సంస్థలో ఎక్కువ అందరూ కూడా మీ కమిటీ వాళ్ళు అంటే మత్స్యకార కమిటీ వాళ్ళే ఎక్కువ మంది అందులో సభ్యులు. సుమారు దగ్గర 1,500 మంది 1,600 సభ్యులు. పోయిన సంవత్సరం ఇదే జనవరి పండగకి వచ్చేస్తుంది, ఇంకొక 15-4 రోజులు జనవరి మన పండుగ వస్తుంది. ఇదే పండగకే పోయిన సంవత్సరం సుమారు 4 కోట్ల రూపాయలు బోనస్ పంచుకున్నారండి. చరిత్ర అది. అంటే వాళ్ళకి అంత పని దొరికింది, అంత వర్క్ వచ్చింది, అంత డబ్బు వచ్చింది వాళ్ళకి.
పండక్కి 4 కోట్ల రూపాయలు పంచు, వాళ్ళు 5 లక్షలు 30 లక్షలు పంచుకుంటారు. అటువంటిది 4 కోట్ల రూపాయలు బోనస్గా పంచుకున్నారు పోయిన సంవత్సరం, పోయిన పండక్కి వాళ్ళు. అంత బాగా ఎక్కడ ఎవరు బయట ఎక్స్పోర్ట్ చేయకుండా కాకినాడ నుంచి అందరూ ఎక్స్పోర్ట్ చేసుకునేలాగా అందరితో మాట్లాడి ఇక్కడ ఫెసిలిటీస్ కల్పించాం. అంతకుముందు నైట్ లోడింగ్ ఉండేది కాదు కాకినాడలో, నైట్ లోడింగ్ కూడా ప్రొవైడ్ చేసి పోర్ట్ ఆఫీస్తో మాట్లాడి లైట్లు వేయించి మన కాకినాడ ఉండే లేబర్ మేము నైట్ అయితే పని చేయమంటే యూనియన్ సభ్యులు యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీతో మాట్లాడి బీహార్ నుంచి వర్కర్లు తెప్పించి పగలు మన కాకినాడ వర్కర్లు చేసుకుంటారు, నైట్ బీహార్ వర్కర్లు చేస్తారని చెప్పి పోర్టుని అంత బాగా అభివృద్ధి చేసి 98% ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే రైస్లో 98% కాకినాడ ఎక్స్పోర్ట్ చేసేలా చేసాం. ఎస్, గర్వంగా చెప్తున్నాను నేను ఈరోజు. అంటే అంత ఎక్స్పోర్ట్ చేయించడం తప్ప కరోనా టైంలో చాలా పోర్ట్లు కట్టేశారు ఇండియాలో, అయినా కూడా కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ చేయించాం. ఈరోజు మన కాకినాడ పోర్టులో కరోనా టైంలో ఎక్స్పోర్ట్ అవ్వకపోతే కొన్ని దేశాలు బియ్యం లేక చనిపోదును, కొన్ని దేశాలు బియ్యం లేక చనిపోదును. అటువంటిది ఎక్స్పోర్ట్ చేయించి ఇంత బాగా సిస్టమ్ని బ్రహ్మాండంగా చేసుకొచ్చాం. ఢిల్లీ, సింగపూర్, బీహార్ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు కాకినాడ వచ్చి బ్రహ్మాండంగా వ్యాపారం వాళ్ళందరూ కాండాలు చేసుకునేవారు, లేదా గోపాల్పూర్లో చేసుకునేవారు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి కాకినాడలో మంచి ఫెసిలిటీ ఇచ్చి తొందరగా లోడింగ్ అయిపోయేలాగా బాధ్యుల కెపాసిటీ పెంచాం. బాధ్యులు 300 నుంచి 350 టన్ను ఉంటే ఈరోజు 800 నుంచి 1000 టన్ను చేసాం. బాధ్యుల కెపాసిటీలు పెంచి 11 షిప్పుల తర్వాత ఎక్కువ షిప్పులు డీపోర్ట్ పోర్ట్ రావాలని పెట్టి ఏదో రకంగా కాకినాడ షిప్ వస్తుందంటే వెళ్ళిపోవాలి, కాకినాడలో ఎక్కువ లోడ్ ఉంటుందని వైజాగ్ వెళ్ళిపోయావు చాలామంది. అక్కడ వెళ్ళకుండా కార్మికులు ఒప్పించి డీపోర్ట్ పోర్ట్ తెప్పించాను, నెక్కించుకున్నాను. 6 నెలలు అయింది, ఏ విషయంలో కూడా మీరు నిరూపించలేదు. లేనిపోని కేసులు పెడితే చూస్తూ ఊరుకోవడానికి కూడా నేను రెడీగా లేను. రోజులన్నీ ఒకలాగా ఉండవు కొండబాబు గారు, తిక్కగంటే నీకంటే ఎక్కువ తిక్కగాండి నేను. రోజులన్నీ ఒక రకంగా ఉండవు. నువ్వు 6 హామీలు ఇచ్చొచ్చావు, దొంగ హామీలు 6 ఇచ్చొచ్చావు. రేపు ప్రజలతో చూస్తున్నారు, తీర్పిస్తారు. మేము ఇలా ఉండేవాళ్ళు మేమే గెలుస్తామని ఏమైంది, ప్రజలు తీర్పిచ్చి ఓడించారు. అలాగే నువ్వు మళ్ళీ ఉంటావని అనుకోకు, రోజులు ఒక రకంగా ఉండవు. నువ్వు ఒక కేసు పెడితే నేను 100 కేసులు పెట్టించగలను, నీకంటే ఎక్కువ తిక్క ఉన్నావని ఆ విషయం నీకు తెలుసు. కనుక కేసులు పెట్టించేస్తా, ఏం పెడేస్తారు కేసులు అలా ఫేస్ చేయాలి నాకు తెలుసు. కనుక చాలా జాగ్రత్తగా ఉంటూ పరిపాలన చేయమని కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు నా వినపం ఒకటే, మీరు జిల్లా మంత్రిగా ఉన్నారు, మన కాకినాడ జిల్లాలో మంత్రిగా ఉన్నారు. కాకినాడ పోర్టుకి సంబంధించి దయచేసి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి పోర్టుకి చెడ్డ పేరు తీసుకురావద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా ఇక్కడ కొండబాబుని అవినీతి ఆపండి సార్, ఆపి కాకినాడ జిల్లా నుంచి మీరు ఎమ్మెల్యేగా నెగ్గారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు, మంత్రి అయ్యారు. మన కాకినాడ పోర్టు, కాకినాడ జిల్లాలో ఉండే కాకినాడ పోర్టు బాగుండాలని, బాగుండేలా మీరు ప్రయత్నం చేయాలని, ఎక్స్పోర్టర్లు ఎవరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా కాకినాడ నుంచి వెళ్ళాలని, కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ అవ్వాలని. దీనివల్ల చాలామంది కార్మికులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల చాలామంది కార్మికుల జీవితాలు మీరు బాగు చేయాలని పవన్ కళ్యాణ్ నేను విన్నవించుకుంటూ, కొండబాబు యొక్క అవినీతి ఈరోజు జిల్లా మంత్రి కాబట్టి మీకు చెప్పాల్సి వస్తుంది. మీకు ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ గారికి నా విన్నపం ఒకటే, కాకినాడలో ఎప్పుడు లేదు నెంబర్లాట. ఈరోజు నెంబర్లాట 2 చోట్ల జరుగుతుంది. మొన్న ఎవరో టీవీ కూడా ఇంటర్వ్యూ ఇచ్చుంటారు అక్కడ ఆడవాళ్ళందరూ కూడా, ఏదో 4 ఫోటోలతో సహా చూపిస్తారు. నెంబర్లాట ఎవరికండి, మీకైనా మీ సాగర్ మీకు ఇంటర్వ్యూ ఇచ్చుంటారు ఆడవాళ్ళందరూ కూడా. దారుణం, గంటకి నెంబర్లు వస్తాయంట, ఎప్పుడు లేదు. వాళ్ళు నెలకి 50 లక్షలు, ఒకడు 50 లక్షలు ఇస్తున్నాడు అంటే ఇద్దరు కదా లక్ష రూపాయలకి ఎందుకే బాబు నీకు ఈ జీవితం, ఎందుకు ఈ జీవితం నీకు? దయచేసి పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో ఉన్న ఈ సింగిల్ నెంబర్ లాటరీది అరికట్టాలి. కొండబాబు గారు ప్రతి నెల బారుల దగ్గర తీసుకుంటున్నాడు డబ్బులు, అవి అరికట్టాలి. రేషన్ డీలర్స్ దగ్గర ప్రతి నెల 5 లక్షలు తీసుకుంటున్నాడు, అది అరికట్టాలి. అదేవిధంగా పోర్ట్లో ఉన్న పెట్రోల్ బంకుల దగ్గర యానం నుంచి వాళ్ళు తెచ్చుకొని అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తూ నెల డబ్బులు తీసుకున్నాడు, అది అరికట్టాలి. ఇవన్నీ కూడా దయచేసి అవినీతి లేని పరిపాలన అందించాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని ఇన్ఛార్జి మంత్రి నారాయణ గారికి, మన జిల్లా మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటున్నాను. వైసీపీ ప్రభుత్వం ఎంత మంచి చేసినా ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రులు
కన్నబాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగ గీత అన్నారు. సెజ్ బాధిత రైతులతో కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 2003లో పరిశ్రమల ఏర్పాటుకు చంద్రబాబు కొంత భూమి సేకరించారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు 10,000 ఎకరాలు లక్ష్యంగా భూసేకరణ చేపట్టారని అన్నారు. 8,150 ఎకరాల విస్తీర్ణంతో సెజ్ ఏర్పాటైంది. దీనిని జీఎంఆర్ తీసుకుందని తెలిపారు. 2015లో మా భూమి మేము సాగు చేసుకుంటామంటూ రైతులు పోరాటం మొదలుపెట్టారని, 2018లో జనసేన కూడా రైతులకు మద్దతుగా నిలిచిందన్నారు. 1,598 ఎకరాలతో పాటు 70 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా జీఎంఆర్కు చంద్రబాబు ప్రభుత్వం ఉచితంగా దారాదత్తం చేసిందని అన్నారు. రైతుల నుంచి భూములు లాక్కోవడం తప్ప, లేక లాక్కున్న భూములు రైతులకు తిరిగి ఇవ్వడం తప్ప అని ప్రశ్నించారు. 2015-16 సమయంలో ఎకరం 9 లక్షల రూపాయలు విలువ చేసే భూమిని చంద్రబాబు 3 లక్షలకు సెజ్కు ఇవ్వమనడం సబబేనా అని అన్నారు. 2003లో చంద్రబాబు తన బినామీ కేవీ రావు ద్వారా సెజ్కు అంకురార్పణ చేశారని, కాకినాడ సెజ్ ద్వారా అప్పటి శాసనసభ్యుడు యనమల రామకృష్ణుడు బాగా లబ్ధి పొందారని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 500 ఎకరాలు దివీస్ లాంటి రసాయన పరిశ్రమల ఏర్పాటుకు ఇవ్వడం జరిగిందని, 2003 నుండి కాకినాడ సెజ్పై జరిగిన అన్ని సంఘటనలపై విచారణ జరిపి నిజాలు బయటపెట్టి దోషులను శిక్షించాలని కోరారు. టీడీపీ అధికారంలోకి వస్తే సెజ్ రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల దగ్గర ఉన్న మిగిలిన భూమిని కూడా ఇవ్వాలని వారిపై కేసులు పెట్టారని అన్నారు. మళ్లీ రైతుల దగ్గర నుండి భూములు లాక్కునే కుట్ర ఏమైనా ఉందా అనే అనుమానం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మండలం రైతు బావిశెట్టి నారాయణస్వామి, సెజ్ రైతుల పోరాట సమితి అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దురదృష్టం ఏంటంటే, ఎంత మంచి చేసినా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఒక కనికట్టులాగా చూపించే కొంత మీడియా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే కాకినాడ ఎస్సీజెడ్కి సంబంధించి మనం ఒకసారి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. 2005లో, అంటే యాక్చువల్గా 2003, బ్రీఫ్గా నేను దీని హిస్టరీ చెప్తాను, తర్వాత పెద్దలందరూ మాట్లాడతారు. 2003లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమల ఏర్పాటు కోసమని, ఏపీఐసి కోసమని కొంత భూమిని సేకరించిన తర్వాత 2005లో అయినా కాలపరిమితి అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో రిఫైనరీస్ రావాలి, ఇండస్ట్రీస్ రావాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున భూసేకరణ అనేది ప్రారంభించారు. దాన్ని ఒక ఎస్సీజెడ్గా తీర్చిదిద్దాలనుకుని ప్రారంభించడం జరిగింది. సుమారు 10,400 ఎకరాలు సేకరించాలనే ఉద్దేశంతో దీన్ని మొదలుపెట్టారు. ఎంతకాలం ఈ దొంగ బతుకు నీతి నిజాయితీగా బతకాలని కోరుకోండి ఏరువాకు సాగాడు. ఏరువాకు సాగి ఒక హామీ ఇచ్చారు, పెద్ద హామీ. ఏమని ఇచ్చారంటే, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తాను, పేదల దగ్గర భూములు లాక్కోవడం ఏంటి అని చెప్పి పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. కాదు, మా అందరికీ కాదు, రైతులందరికీ, ప్రత్యేకంగా సెజ్ ప్రాంత ప్రజలకి, భూములు ఇచ్చిన రైతులకి, వెనక్కి తీసుకున్న రైతులకి ఇప్పుడు అందరికీ అనుమానం కలుగుతోంది. మొన్నటిదాకా అభూత కల్పనలు, అబద్ధాలు, కల్పితాలు చేసి అధికారం కోసం ప్రచారం చేశారు. సరే, ఏ కారణంగా ఎలా వచ్చినా అధికారంలోకి మీరు వచ్చారు, ప్రతిపక్షంగా మేము ఉన్నాం. ఇప్పుడు సెజ్కి సంబంధించిన విషయం అంతా 2003 నుంచి ఇవాళ 2024, దగ్గర 21 సంవత్సరాలు అవుతుంది. ఈ 21 సంవత్సరాల్లో 2003 నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందనేది అన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నాయి, జీవోలు ఉన్నాయి, అన్ని రకాలుగాను రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. ప్రత్యక్ష సాక్షులుగా సూర్యనారాయణ గారు, పెదకాపు గారు, మిగతా అందరూ కూడా ఉన్నారు. ఇందులో చాలామంది పెద్దవాళ్ళు అయిపోయి ఉన్నారు, దురదృష్టవశాత్తు కాలం చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ సెజ్ ప్రాంతంలో పోరాటం చేస్తూ అనేక ఇబ్బందులకు గురైన వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్కరోజు వాళ్ళ స్టేషన్లో 1 గంట నిలబడకుండా మేమందరం కూడా చూడటం జరిగింది. బట్ మీరు సెజ్ రద్దు చేస్తారని నమ్మకాన్ని కలిగించి ఏరువాక సాగి
మొత్తం సజ్జ భూములన్నీ వెనక్కి వచ్చేస్తాయి, సజ్జ రద్దు అయిపోద్దంటే అందరూ నమ్మి అధికారం ఇచ్చిన తర్వాత వెనక్కి వచ్చి మీకు ఇంకో 2 లక్షలు ఇస్తాం భూములన్నీ ఇచ్చేయండి అని ఇప్పుడు కన్నబాబు గారు చెప్పినట్టుగా అసైన్డ్ ల్యాండ్లు అవి ఇవి అన్నీ కూడా రాజా గారు చెప్పినట్టుగా తొండంగి మండలంలో ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పి సజ్జ అంతా అయిపోయిందనే సజ్జ నుంచి వీళ్ళని బెదిరించి వీళ్ళని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి స్టేషన్లో గంట కూర్చొని వాళ్ళని సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టి సెంట్రల్ జైల్లో రోజుల తరబడి వారాల తరబడి నెలల తరబడి వాళ్ళని అక్కడ ఉంచి అన్ని రకాలుగా రైతులను అవమానించి ఇన్ని చేసినా కూడా మళ్ళీ ఇక్కడ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది మొదలు పెట్టడానికి కారణం ఏంటనేది నా ప్రశ్న. ఏం ఉద్దేశించి మళ్ళీ సజ్జ నుంచి ఏం ఆశించి ఇవన్నీ కూడా లేనిపోనివి కల్పించి చేస్తున్నారు. నిన్న ఈరోజు పత్రికల్లో కొన్ని పత్రికల్లో వార్తలు చూస్తుంటే ఇంత అభూత కల్పనలు ఇంత అబద్ధాలు ఎందుకు చెప్తారని ఒక రైతు ఫోటో వేశారు. పాపం ఆ రైతుకు కూడా తెలియదు. అతని ఈ ప్రాబ్లం రిజిస్ట్రేషన్కి ఉన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల చేయకపోయినా SEZ నుంచి తనకు రావాల్సిన భూమిని తను తీసుకుని అందులో తనకు కావాల్సిన వ్యవసాయం చేసుకునే వాళ్ళు లేకపోతే ఇల్లు కట్టుకున్నాలన్న వాళ్ళు చేసుకుంటూ ఉండగా కూడా నాకేం రాలేదని. కాకినాడ SEZ సెల్ఫ్ ఫార్మర్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి నేను. కాకినాడ SEZ అనేది చరిత్రను పరిశీలిస్తే ఇది మంచికి చెడుకి అభివృద్ధి నిరోధానికి జరుగుతున్న పోరాటం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ సెజ్ స్టార్టింగ్ చూస్తే 2005లో కాకినాడ సెజ్ని అనౌన్స్ చేసినప్పుడు ఈ KV రావు అనే వ్యక్తి కాకినాడ కలెక్టరేట్లో రైతులతో ఒక మీటింగ్ పెట్టారు. దాంట్లో నేను కూడా ఉన్నాను. ఈ KV రావు అనే వ్యక్తి క్యాపబిలిటీ ఎంత, ఇప్పుడు 10,000 ఎకరాల్లో సెజ్ని పెట్టగలిగే సమర్థత ఉందా, అంత కెపాసిటీ అతనికి ఉందా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ అండి. ఆ రోజు అతను ఏం చెప్పాడండి, ఎన్ని పరిశ్రమలు పెడతాను, ఈ 10,000 ఎకరాల్లో ఏ పరిశ్రమలు పెడతానని చెప్పేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కానీ అందులో ఒక్క పరిశ్రమ కూడా పెట్టలేదు సరికదా. ఈ 8,000 అప్రాక్సిమేట్ 8,500 ఎకరం మీద మా భూముల మీదే లోన్ తీసుకుని మా పొలాలు కొన్నాడండి KV రావుని. బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే బ్యాంకుతో టైఅప్ పెట్టుకుని మా భూములు కొన్న తర్వాత ఎకరానికి 6 లక్షలు లోన్ తీసుకుని 3 లక్షలు రైతుకి ఇచ్చి మిగతా 3 లక్షలు అతను ఉంచుకుని మా డబ్బులతో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అలా ఎంజాయ్ చేస్తూ 2007 వరకు ఏ రైతులైతే బలవంతంగానో తెలియకో భూములు అమ్మితే అమ్మన భూముల్ని వాళ్ళకి డబ్బులు అవసరమైనప్పుడల్లా ప్రతి నెల 100 ఎకరాలు 2 ఎకరాలు అవార్డు పాస్ చేసుకుంటూ ఆ అవార్డు అయిన ల్యాండ్స్ మీద అప్పు తెచ్చుకుని మొత్తం 8,000 ఎకరాల మీద కూడా లోన్ తెచ్చుకున్న వ్యక్తి ఈ KV రావు. నిజంగా KV రావు నేను మొన్న మీడియాలో చూశాను, ఏదో కేసు పెట్టాడు. నిజంగా మా భూముల మీద లోన్ తెచ్చుకున్న KV రావు మీద ఇప్పుడు కేసు పెట్టాలండి. అతనికి లుకౌట్ నోటీస్ జారీ చేయాలండి మా డబ్బులతో.